హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్కేఎస్ఆర్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి 2024లో రిలీజ్ అయినటువంటి 9500 వేకెన్సీస్కి సంబంధించిన ఎస్ఎస్సి ఎంటీఎస్ అండ్ హవాల్దార్ పోస్టులకి సంబంధించినటువంటి వేకెన్సీస్ని భారీగానే ఇంక్రీజ్ చేశారు. దీనికి సంబంధించి మనకి ఫైనల్ లిస్ట్ మనకి ఎస్ఎస్సి డిపార్ట్మెంట్ వారు రిలీజ్ చేయడం జరిగింది. దీనితో పాటు చాలామంది రిజల్ట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారని చెప్పేసి అడుగుతున్నారు. సో ఈ వీడియోలో నేను మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను, మీరు చివరి వరకు చూడండి. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి ఎస్ఎస్సి ఎంటీఎస్ అండ్ హవాల్దార్ 2024 నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఫైనల్ వేకెన్సీస్ యొక్క లిస్ట్ అనేది మనకి 2 to 3 days బ్యాకే రిలీజ్ అయిందండి. నేను వీడియో చేయాల్సి ఉంది కానీ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి వీడియోస్ని చేయడం వల్ల నేను ఈ డీటెయిల్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేకపోయాను. సో చాలామంది దీనిపైన వీడియో చేయమని చెప్పేసి అడగడం వల్ల ఇప్పుడు ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఫైనల్ వేకెన్సీ ఫర్ మల్టీ టాస్కింగ్ నాన్ టెక్నికల్ అండ్ హవాల్దార్ సిబిఐసి అండ్ సిబిఎన్ ఎగ్జామినేషన్ 2024 అని చెప్పేసి మనకి ఎంటీఎస్ అండ్ హవాల్దార్ వేకెన్సీస్కి సంబంధించినటువంటి ఫైనల్ వేకెన్సీస్ యొక్క నోటీస్ని ఎస్ఎస్సి రిలీజ్ చేయడం జరిగింది. మనకి 2024లో నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు మనకి అప్పుడు మెన్షన్ చేసిన టోటల్ వేకెన్సీస్ 9500+ వేకెన్సీస్ అండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడు ఈ వేకెన్సీస్ని ఇంకా పెంచారు, చాలా బాగా పెంచడం జరిగింది. సో ఇక్కడ ముందుగా ఎస్ఎస్సి ఎంటీఎస్కి సంబంధించి 18 నుంచి 27 సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి క్యాండిడేట్స్ కోసం ఉన్నటువంటి ఎంటీఎస్ పోస్టులకి సంబంధించిన వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయనేది మీరు ఇక్కడ స్టేట్ వైజ్ వేకెన్సీస్ అయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. రీజియన్ల వారీగా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇందులో మనకి సౌత్ రీజియన్లో ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే 18 పోస్టులు, తమిళనాడులో 32 పోస్టులు, తెలంగాణలో 42 పోస్టులు మనకి ఇక్కడ కేటాయించడం జరిగింది. సో టోటల్గా చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ 1193 పోస్టులు అయితే మనకి 18 నుంచి 27 సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్స్లో, సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో ఉండేటువంటి ఎంటీఎస్ వేకెన్సీస్కి సంబంధించి అప్లై చేసుకునేటువంటి క్యాండిడేట్స్ కోసం కేటాయించినటువంటి టోటల్ వేకెన్సీస్ 1193 పోస్టులు అండి. అదే మనకి ఇక్కడ ఎస్ఎస్సి ఎంటీఎస్కి సంబంధించి 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకోవడానికి కేటాయించినటువంటి వేకెన్సీస్ మీరు ఇక్కడ రీజియన్ల వారీగా చూడొచ్చు, స్టేట్ వైజ్గా కూడా మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు. ఇక్కడ స్టేట్ వైజ్గా మనం సౌత్ రీజియన్ కిందకి రావడం జరుగుతుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో 144 పోస్టులు ఉన్నాయి, తమిళనాడులో 824 పోస్టులు ఉన్నాయి, తెలంగాణలో 55 పోస్టులు ఉన్నాయి. సో టోటల్గా చూసుకున్నట్లయితే అన్ని రాష్ట్రాలు కలుపుకొని చూసుకుంటే మనకి 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి క్యాండిడేట్స్ కోసం కేటాయించినటువంటి వేకెన్సీస్ 6886 పోస్టులు అండి. సో పైనేమో 18 నుంచి 27 సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి క్యాండిడేట్స్కి కేటాయించింది 1193 పోస్టులు. సో టోటల్గా చూసుకుంటే మనకి ఇక్కడ ఇవే మనకి చూసుకుంటే 9000 వేకెన్సీస్ వరకు అయితే మనకి రావడం జరిగింది. 8000 వేకెన్సీస్ వరకు అయితే రావడం జరిగిందండి. ఆ టోటల్ వేకెన్సీస్ ఏంటనేది కూడా మీరు ఇక్కడైతే చూడొచ్చు. సో టోటల్ వేకెన్సీస్ ఫర్ ఎస్ఎస్సి ఎంటీఎస్కి సంబంధించి చూసుకుంటే 8079 వేకెన్సీస్ అయితే మనకి ఇక్కడ కేటాయించారు. సో 18 నుంచి 27 సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి క్యాండిడేట్స్కి 1193 పోస్టులు, 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి క్యాండిడేట్స్కి సంబంధించి 6886 పోస్టులు, మొత్తంగా 8079 వేకెన్సీస్ అయితే కేటాయించడం జరిగింది. కేటగిరీ వైజ్గా ఎవరికి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది ఈ టేబుల్లో మీరు ఇక్కడ గమనించవచ్చు. సో తర్వాత మనకి హవాల్దార్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ ఇక్కడ మీరు ఆ పర్టిక్యులర్ క్యాడర్ కంట్రోల్ అథారిటీ సిసిఏకి సంబంధించి ఆ యొక్క పర్టికులర్ డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి వేకెన్సీస్కి సంబంధించినటువంటి లిస్ట్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. సో మొత్తంగా చూసుకుంటే 3439 పోస్టులు అయితే ఉన్నాయండి. సో ఎంటీఎస్ పోస్టులేమో 8079 పోస్టులు, ఇంకా హవాల్దార్కి సంబంధించినటువంటి పోస్టులు 3439 పోస్టులు ఉన్నాయి. సో మనకి చూసుకున్నట్లయితే ఇక్కడే మనకి 11500 వరకు మనకి వేకెన్సీస్ అయితే పెరగడం జరిగింది. సో మొత్తం మీద మనకి 2000 వేకెన్సీస్ వరకు పెరిగాయి అన్నమాట. అంతకుముందు 9500, ఇప్పుడు మరొక 2000 వేకెన్సీస్ని మనం యాడ్ చేసుకుంటే సో మనకి 2500 అండి. 2000 కూడా కాదు, 2500 వరకు మనకి వేకెన్సీస్ అయితే 2024లో రిలీజ్ చేసినటువంటి వేకెన్సీస్ కంటే ఇంకా ప్లస్ మనకి 2500 వేకెన్సీస్ వరకు యాడ్ అయితే చేశారు. సో
ఈ పోస్టులకి సంబంధించి ఇంత భారీగా అయితే పెరిగాయి, మంచిదే. అయితే చాలామంది అప్లై చేశారు. హవాల్దార్ పోస్టులకి సంబంధించి కొంతమంది ఫిజికల్ ఈవెంట్స్కి కూడా షార్ట్ లిస్ట్ అయినటువంటి వారు అటెండ్ కావడం జరిగింది, కొంతమంది ఆబ్సెంట్ కూడా అయ్యారు. సో ఇక్కడ చూసుకుంటే మనకి రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయని చెప్పేసి చాలామంది అయితే అడుగుతున్నారు. ఈ రిజల్ట్స్ విషయానికి వస్తే మనకి మార్చ్ ఎండ్ నాటికి కానీ లేదా ఏప్రిల్లో కానీ మనకి రిజల్ట్స్ అయితే వస్తాయండి. మార్చ్ ఎండ్లో కానీ లేదా ఏప్రిల్లో కానీ మనకి రిజల్ట్స్ విడుదల చేసే అవకాశం అయితే ఉంది. సో ఫైనల్ వేకెన్సీ కూడా మనకి రిలీజ్ చేశారు కాబట్టి, హవాల్దార్ పోస్టులకి సంబంధించిన పీఈటీ ఈవెంట్స్ కూడా మనకి కంప్లీట్ అయ్యాయి కాబట్టి, అక్కడ షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ని తీసుకొని ఫైనల్గా మెరిట్ లిస్ట్ని ప్రిపేర్ చేసి మీకు మార్చ్ ఎండ్ నాటికి లేదా ఏప్రిల్ మంత్లో మీకు రిజల్ట్స్ని విడుదల చేస్తారు మ్యాక్సిమం. సో రిజల్ట్స్ వచ్చిన తర్వాత షార్ట్ లిస్ట్ అయినటువంటి వారు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అటెండ్ అవ్వాలి. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిన తర్వాత మీకు పోస్టింగ్ అయితే ఇస్తారు. సో అదంతా మీకు ఫర్దర్గా మీకు తెలుస్తూ ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే మార్చ్ ఎండ్ నాటికి కానీ లేదా ఏప్రిల్లో కానీ మనకి రిజల్ట్స్ అయితే రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఇంకా మరి కొత్త నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి మీరు అడగొచ్చు. మనకి కొత్త నోటిఫికేషన్ జూన్ నెలలో ఉందండి. సో మనకి ఇచ్చినటువంటి క్యాలెండర్ ప్రకారం చూసుకుంటే ఏప్రిల్ నెలలో 2 బిగ్ నోటిఫికేషన్స్ ఉన్నాయి. ఒకటి ఫేజ్ 13కి సంబంధించినటువంటి నోటిఫికేషన్, మరొకటి ఎస్ఎస్సి సీజీఎల్ నోటిఫికేషన్ ఏప్రిల్ నెలలో ఉన్నాయి. మే నెలలో వచ్చేసి మనకి ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్కి సంబంధించిన నోటిఫికేషన్ ఉంది. ఇంకా జూన్ నెలలో మనకి ఎంటీఎస్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే ఉందండి. సో వీటన్నిటికీ కూడా మీకు 10th నుంచి డిగ్రీ వరకు క్వాలిఫికేషన్స్ ఉంటే ఈ పోస్టులు, ఈ నోటిఫికేషన్స్ అన్నిటికీ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఒకటే సిలబస్ ఉంటుంది, కాకపోతే పోస్టులని బేస్ చేసుకొని మీకు డిఫికల్టీ లెవెల్ అనేది పెరుగుతుంది. కానీ లాస్ట్ ఇయర్ ఎంటీఎస్ పేపర్ చూసిన తర్వాత డిఫికల్టీ లెవెల్ అనేది సేమ్ లైక్ ఎస్ఎస్సి సీజీఎల్ లాగానే ఉంటుంది అని అభ్యర్థులకైతే అర్థం కావడం జరిగింది. సో మీరు ఎస్ఎస్సి ఎంటీఎస్కి కూడా సీజీఎల్ లెవెల్లో ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. 2025లో ఎస్ఎస్సి ఎంటీఎస్కి అప్లై చేయాలి అనుకునేటువంటి వారు ఎస్ఎస్సి సీజీఎల్ లెవెల్లోనే మీరు ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి మేము లక్ష్యం కోర్స్ అని చెప్పేసి ఒక ఫుల్ కోర్స్ని అయితే మేము ఆఫర్ చేస్తున్నామండి, లక్ష్యం కోర్స్ అని చెప్పేసి. సో ఈ లక్ష్యం కోర్స్కి సంబంధించి మీకు 499 రూపీస్కి ఈ కోర్స్ అయితే మీకు రావడం జరుగుతుంది. సో మీరు ఇప్పుడు తీసుకున్నట్లయితే మీకు తక్కువ ప్రైస్కే వస్తుంది. లేదు అంటే ఫర్దర్గా మీకు ఈ ప్రైస్ 999 రూపీస్కి పెరుగుతుంది. సో మీకు డిస్క్రిప్షన్లో బీఎస్కే జాబ్స్ అని చెప్పేసి యాప్ లింక్ అయితే ఉంటుంది. మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత హోమ్ పేజ్లోనికి వస్తే ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అని చెప్పేసి ఒక బాక్స్ కనిపిస్తుంది. ఆ బాక్స్ ఓపెన్ చేసినట్లయితే మీకు ఈ ఫుల్ కోర్సు 499 రూపీస్తో ఉన్నటువంటి ఎస్ఎస్సి ఎంటీఎస్ లక్ష్యం కోర్స్ అయితే కనిపిస్తుంది. ఆ పేరు ఉంటుంది. మీరు ఆ కోర్స్ అయితే తీసుకోండి. అందులో ఫ్యూచర్లో మేము మీకు మాక్ టెస్ట్లు అలాగే టెస్ట్ సిరీస్లు కూడా మేము మీకు యాడ్ చేయబోతున్నాము. అండ్ దీనితో పాటు పీడిఎఫ్ మెటీరియల్స్ కూడా ఆ వీడియో క్లాసెస్కి సంబంధించిన కోర్సులోనే యాడ్ చేయబోతున్నాము. సో క్లాసెస్ అన్నీ కూడా తెలుగు మీడియంలో ఉంటాయండి. సో ప్రతి ఒక్కరు కూడా ఆ కోర్స్ తీసుకొని ఇప్పటి నుంచి మీ యొక్క ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. సో మీ యొక్క ప్రిపరేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తేనే మీకు టైం సరిపోతుంది. లేదు అంటే జూన్ నెల వరకు వెయిట్ చేసి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అప్పుడు అప్లై చేద్దాము అంటే మీరు ఖచ్చితంగా లాస్ అవుతారు. మీకు టైం సరిపోదు. జస్ట్ మీకు ఒక 2 months మాత్రమే టైం ఇస్తారు ఎగ్జామినేషన్కి సంబంధించి. కాబట్టి మీరు ఎప్పటి నుంచే మీ యొక్క ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు నుంచి మీ యొక్క ప్రిపరేషన్ అనేది ఎస్ఎస్సి సీజీఎల్ లెవెల్లో ప్రిపేర్ అవ్వండి. అట్లీస్ట్ మీరు ఎస్ఎస్సి ఎంటీఎస్ జాబ్ని క్రాక్ చేయగలుగుతారు. లేదు మీకు డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే నెక్స్ట్ మంత్ మనకి ఎస్ఎస్సి సీజీఎల్ నోటిఫికేషన్ వస్తుంది. చాలా మంచి వేకెన్సీస్తో నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. లాస్ట్ ఇయర్ మనకి 18,000 వేకెన్సీస్తో నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ సంవత్సరం ఎంత లేదన్నా 10,000+ వేకెన్సీస్తో నోటిఫికేషన్ అయితే వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. 4 సబ్జెక్టులు ఉంటాయి. ఓకే, అందులో రీజనింగ్ అండ్ ఇంగ్లీష్ మంచి స్కోరింగ్ చేసుకునేటువంటి సబ్జెక్ట్స్. మీకు ఇంగ్లీష్ గ్రామర్ కనుక రాకపోతే ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మేము ప్రొవైడ్ చేసినటువంటి ఫుల్ కోర్స్ తీసుకుంటే అందులో మీకు ఇంగ్లీష్ గ్రామర్ పైన మీకు మంచి నాలెడ్జ్ వచ్చే విధంగా క్లాసెస్ అయితే ఉన్నాయి. సో ప్రతి ఒక్కరు కూడా తీసుకోండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.